హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యాక్ట్స్. ఈరోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదే మన భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాల గురించి. అసలు హిమాలయ పర్వతాలు ఉండడం భారతదేశానికి లాభమా లేక నష్టమా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హిమాలయ పర్వతాలు మధ్య ఆసియా నుండి వచ్చే చల్లని గాలులను అడ్డుకుంటాయి. భారతదేశాన్ని అత్యంత చల్లటి మరియు అత్యంత వేడి వాతావరణ మార్పులకు సహకరిస్తాయి. హిమాలయ పర్వతాలు గంగా, బ్రహ్మపుత్ర మరియు ఇండస్ వంటి ప్రధాన నదులకు జన్మస్థానం. ఈ నదులు భారతదేశానికి సాగు మరియు త్రాగునీరును అందజేస్తాయి. ఈ నదులపై నిర్మించిన ఆనకట్టల వలన జల విద్యుత్తుకు అవసరమైన నీరు దొరుకుతుంది. హిమాలయాలు ఏటవాలుగా ఉండడం వలన అడవులు మరియు నీలకోతలు నిరోధిస్తాయి. దీని వలన సారవంతమైన మైదానాలు మరియు వ్యవసాయ భూములు రక్షించబడతాయి. హిమాలయ పర్వతాల్లో వివిధ రకాలైన ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇవి వివిధ పరిశోధనల ద్వారా ఎంతో ఉపయోగకరమైన మందుల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. హిమాలయ పర్వతాలను చూడడానికి వివిధ దేశాల నుండి చాలా మంది పర్యాటకులు రావడం వలన భారతదేశానికి చాలా ఆదాయం వస్తుంది. హిమాలయ పర్వతాలు హిందువులకి చాలా పవిత్రమైనవి. హిమాలయ పర్వతాలకు చాలా మంది ప్రజలు దేవాలయాలను దర్శించడానికి వస్తారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి భారతదేశానికి రక్షకవచంలో ఉంటాయి. భారతదేశాన్ని చైనా మరియు పాకిస్తాన్ వంటి దేశాల నుండి రక్షిస్తాయి. హిమాలయ పర్వతాలు అనేవి భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడటం మరియు హిమపాతం వంటి అత్యంత ప్రమాదకరమైన వాటికి కారణమవుతాయి. వీటి వలన కొన్నిసార్లు అధిక ప్రాణ నష్టం కూడా సంభవించవచ్చు. ఈ ప్రాంతం అనేది అత్యంత చల్లగా ఉండడం వలన ఒక్కోసారి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, రవాణా మరియు కమ్యూనికేషన్ వంటి అంశాలు సవాలుగా మారుతాయి. మొత్తం మీద హిమాలయ పర్వతాల వలన సవాళ్ల కంటే కూడా ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయి. హిమాలయ పర్వతాలను భారతదేశ భౌగోళిక, సాంస్కృతిక మరియు ఆర్థిక వ్యవస్థలో కీలకమైనవిగా చెప్పుకోవచ్చు. ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.